కార్తీక మాసంలో బిర్యానీ లవర్స్ నాన్ వెజ్ కోసం పిచ్చి అయిపోతుంటారు. మీ అందరి కోసం ఈజీగా ఇంట్లో వెజ్ బిర్యానీ, మీల్ మేకర్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తా. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. నాన్ వెజ్కి ఎక్కడ తీసిపోదు. సో వీడియోలోకి స్కిప్ లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. నేను మీ రెసిపీ రాంబాబు. ఇది మన యూట్యూబ్ ఛానల్. సో మీరే లైక్ చేసి సపోర్ట్ చేయాలి. దీనికోసం ఫస్ట్ ఒక కప్పుతో సోయా చంక్స్ తీసుకోండి. అది హాట్ వాటర్లో 30 మినిట్స్ అయితే సోక్ చేసి పెట్టుకోవాలండి. దీంతోపాటు నేను 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. దీన్ని కూడా 30 మినిట్స్ అయితే సోక్ చేసి పెట్టుకోండి. ఈ గ్యాప్లో కొంచెం కొత్తిమీర, ఒక 4 టమాటో, అలాగే 3 పచ్చిమిరపకాయలు, అలాగే 4 ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని దాంతోపాటు కొంచెం మింట్, అలాగే ఇక్కడ మసాలా ఉండే చూపిస్తున్నాను. 4 లవంగాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, ఒక 2 యాలకులు, అలాగే కొంచెం సోంఫ్, ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలండి. అయితే మనకు పేస్ట్ కావాలి కాబట్టి 1/4 గ్లాస్ నుంచి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇదంతా మంచి పేస్ట్లా వచ్చేలా గ్రైండ్ చేయండి. అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పేస్ట్ పక్కన పెట్టుకుందాం. పేస్ట్ పక్కన పెట్టేసుకొని ఒక కంటైనర్ తీసుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఘీ లేదా ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత దాంట్లో ఒక 4 బిర్యానీ ఆకు, 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది ఇంట్లో కొట్టుకుని పేస్ట్ అయితే బెటర్ అండి. లేదు అంటే మీరు మార్కెట్ నుంచి కూడా తెచ్చుకోవచ్చు. దీన్ని 1-2 మినిట్స్ అయితే సాట్ చేసేసి ఆ తర్వాత దీంట్లోకి మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతటిని దీంట్లోకి వేసేయాలండి. వేసేసి శుభ్రంగా ఒకసారి కలుపుకోవాలి. దీన్ని కూడా ఒక 1 మినిట్ అయితే కలుపుకోండి. 1 మినిట్ బాగా కలుపుకునేక దీంట్లోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయాలి. ఫ్రెండ్స్ ప్లీజ్ ఇప్పుడు దాకా లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. ఛానల్ నాకు కొంచెం ఎక్స్ట్రా పుష్ రావడానికి హెల్ప్ అవుతుంది. మీకు మంచి మంచి రెసిపీస్ చేయడానికి నాకు మోటివేషన్ వస్తుంది. ఇప్పుడు దీనికోసం ఒక 3 to 4 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని కాసేపు బాయిల్ అవనిద్దాం. నాన్ స్టిక్ అయితే లో ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టుకోవచ్చు. నార్మల్ కంటే అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఇంత సోయా చంక్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడరు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడరు, 1 టేబుల్ స్పూన్ క్యూమిన్ పౌడరు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి చివరిగా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి. వీటిని బాగా మిక్స్ చేయండి. ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయింది, సోయా చంక్స్ వేసుకునే ముందు ఒకసారి బాగా స్క్వీజ్ చేసి వాటర్ అంతా బయటకు వచ్చేలా చూసుకోండి. ఇప్పుడు ఏదైతే రైస్ ఉన్నావో అది కూడా వాటర్ అంతా పక్కకు పడేసి ఆ రైస్ని ఇందులో వేసి మిక్స్ చేసుకోండి. ఫ్రెండ్స్ బై ద వే ఇక్కడ నేను మీకు టీ స్పూన్స్ చూపించాను, కానీ మీరు టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అండ్ 2 to 3 మినిట్స్ అయితే బాయిల్ చేయండి లో ఫ్లేమ్ మీద. మా ఇంట్లో బాగా చిన్నపిల్లలు ఉండడం వల్ల మేము అయితే మసాలా అవి తగ్గించాం, కానీ పెద్దవాళ్ళు తినేటట్టు అయితే టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు. ఇప్పుడు మనం 1.5 గ్లాస్ వేసాం కదా రైస్, దానికి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఫ్రెష్ కొరియాండర్ కొంచెం యాడ్ చేసుకోండి. దీన్ని మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ తగ్గిపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మీ టేస్ట్ ప్రకారంగా అడ్జస్ట్ చేసుకొని శుభ్రంగా కలిపేసి ఒక 20 మినిట్స్ అయితే లో ఫ్లేమ్ మీద అయితే బాయిల్ చేయడానికి వదిలేయండి. 20 మినిట్స్ తర్వాత మీకు చాలా గమలాడే బిర్యానీ రెడీ. దాంట్లో కొంచెం నిమ్మకాయ అయితే పిండుకోండి. ఇంకా టేస్ట్ అయితే అదర్స్. వీడియో నచ్చిందా? నన్ను సపోర్ట్ చేయాలనుకుంటున్నారా? సో ప్లీజ్ మీ ఫీడ్బ్యాక్ కామెంట్ రూపంలో తెలపండి. అలాగే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక్క లైక్ చేయండి, నా ఛానల్కి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.